ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. రాజవొమ్మంగి అడవుల్లో పులి కలకలం. రాజవొమ్మంగి మండలంలోని జి శరభవరం గ్రామ పరిసరాల్లో పులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న రాత్రి సుమారు 7 నుంచి 8 గంటల మధ్య ఒక ఆవు దూడపై పులి దాడి చేసిన ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు గుర్తించడంతో ఒక్కసారిగా అప్రమత్తత పెరిగింది. సాధారణంగా పులి తాను వేటాడిన ప్రదేశానికి మళ్లీ వచ్చే స్వభావం కలిగి ఉండటంతో అధికారులు ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా అటవీ అధికారి సుబ్బారెడ్డి ఈ ఘటనపై స్పందిస్తూ పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. పులికి అమర్చిన జియో ట్రాకర్ సాయంతో దాని ప్రయాణ దిశను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని, ఇప్పటివరకు పులి జనావాసాల్లోకి లేదా గ్రామాల్లోకి ప్రవేశించిన దాఖలాలు లేవని ఆయన స్పష్టం చేశారు. పులిని సురక్షితంగా బంధించేందుకు ఇప్పటికే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. పరిస్థితి అంతా అటవీశాఖ పర్యవేక్షణలోనే ఉందని, ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా కల్పిస్తున్నారు. జి సర్వవరం గ్రామ పరిసర ప్రాంత ప్రజలకు మనవి చేయడం ఏమనగా, ఈ చుట్టుపక్కల ప్రదేశంలో పెద్ద పులి సంచరిస్తూ ఉంది. ప్రజలు ఎవరు కూడా సాయంత్రం 5 తర్వాత ఇళ్ల నుంచి బయటికి వెళ్లకుండా ఇళ్ల దగ్గరే ఉండండి. పశువులను కానీ మేకలను కానీ వాటిని వదిలిపెట్టి వద్దండి. మీ కంట్రోల్లో మీ ఇళ్ల దగ్గర ఉంచుకోండి. దాని యొక్క సమాచారాన్ని మాకు తెలిసిన వెంటనే ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్రమత్తం చేస్తాము. ప్రజలు ఎవరు కూడా భయపడాల్సినంత అవసరం లేదు. మేమంతా దాన్ని మానిటర్ చేస్తూ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. మాకు తెలిసిన వెంటనే మేము బంధించేదానికి తగు చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మా ఊర్లోన ఒక దూడని కరిచేసిందండి పులి. దాన్ని బట్టి మేము ఉపాధి పనిలోకి వెళ్ళడానికి కూడా భయపడిపోయామండి. దాని గురించి మీరు మాకు సహకరించి పనిలోకి వెళ్ళేలాగా మీరు దాన్ని బ్యాగి పట్టుకొని తీసుకుపోతే మాకు కూడా ఆరోగ్యంగా ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళడానికైనా పనిలోకి వెళ్ళడానికి భయపడకుండా వెళ్తామండి. మీకు ఏం చేయాలమ్మా అసలు ఉంటే మాకు ఏ భయం ఉండదండి. పనిలోకి వెళ్ళడానికి భయపడకుండా ధైర్యంగా వెళ్తామండి. ముందు పుల్ని పట్టుకోవాలండి. పుల్ని పట్టి తీసుకెళ్ళిపోవాలండి. మీరు ఉపాధి పనికి కూడా వెళ్ళలేదండి. ఈ రోజు సేలోకి వెళ్ళడానికి భయం ఉంటుంది. వీటూరులో కొండపూర్లోకి వెళ్ళడానికి కూడా భయపడుతున్నామండి. మీరు పులికి ఎంత వేగ పట్టుకుంటే అంత వేగం మేము పని చేసుకోవడానికి కూడా ధైర్యంగా ఉంటుందండి. మా కోసరవారి వీధిలో పులి వచ్చిందండి. పులికి ఎమర్జెంట్గా వీళ్ళు అడవి శాఖ మంత్రులు కానీ పట్టుకుంటే కనుక మాకు నిద్ర సుఖాలు లేకుండా భయపడుకుంటున్నామండి. లోన్లో ఉంటున్నామండి. బయటకు వస్తలేదండి. మరి మీరు ఎంత గబ్బున పట్టుకుంటే కనుక అంత మాకు ఆరోగ్యం ఉంటుందండి. మరి మా పిల్లలు మా దూడలు ఉన్నాయండి. దూడల తర్వాత మరి అట్లా పట్టుకుంటే విధానంగానే ఏమైనా ఉంటే కనుక మరి ఇబ్బంది కదండి. రోజు పొద్దున్న లేచి దూడలకునే మేతకన్నీ వదలలేదండి దాని భయం గురించి. ఇంకా అందుకనేసి మీరు ఎమర్జెంట్గా అడవి శాఖ మంత్రులుగా మరి మీరు దాన్ని పట్టుకోండి క్రమశిక్షణలో పెడితే కనుకండి మేము దూడలకి వదులుకుంటే విధానంగా ఉంటుందండి. మేత ఉంది. దీన్ని పట్టకపోతే పశువులన్నీ పారొచ్చేసి రాబోతాడికి రాబోతాడికి నేను పరిగెట్టి వెళ్ళాం. ఇద్దరం వెళ్ళి వెళ్ళబోతాడికి వెళ్ళి లేదు మా సడి తాగిలి పడి పారిపోయింది పులి. మీరు అల్లబతికేసరికి అక్కడ ఆవు పడిపోయి ఉందండి. పడిపోయి ఉన్నది. పులిని ఏమన్నా మీరు చూసారా? పులిని అంతే ఎనుకటి దూరం ఇక్కడ తాడి చెట్లు అంత దూరంలో తప్పలు కనపడ్డది. కేనీడ కాడ. ఏ సమయంలో అండి? 8 టైంలో.